హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోని చేతి వంట. సింపుల్గా టేస్టీగా అండ్ క్విక్గా తయారయ్యే ఒక రెసిపీ అయితే మీకు చూపించబోతున్నానండి. మన నోటికి కారం కారంగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకున్నారంటే చాలా తృప్తిగా తింటారండి. అదే ఆ రెసిపీ ఏంటంటే వంకాయ కొబ్బరి కారం అండి. నేనైతే చిన్న చిన్న వంకాయలు తీసుకొని కట్ చేసుకొని చీలికలుగా వాటర్లో వేసానండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ కారానికి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. ఆయిల్ లైట్గా వేడైన తర్వాత 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, తరిగిన ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని లైట్గా ఫ్రై అవ్వనివ్వండి చాలండి. బాగా ఫ్రై అవ్వనివ్వకూడదండి, ఎందుకంటే మనం వంకాయ వేసినప్పుడు ఉల్లిపాయ అనేది మాడిపోతుందండి. అందుకని లైట్గా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలండి. ఇలా కనుక చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా తృప్తిగా తింటారండి. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో తిని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోవద్దు. తిని ఎలా వచ్చిందో అనేది ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వాలండి. వంకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని, ఈ కారం అనేది చాలా త్వరగా అయితే రెడీ అయిపోతుందండి. ఇలాంటివి ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. మూత పెట్టుకొని కొంతసేపు మగ్గనివ్వండి. ఈలోపు మనం కారం ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. ఎండు కొబ్బరి, ఒక రెబ్బ వెల్లుల్లి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర. ముందు ఇవి వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఎందుకంటే మనం కారం, సాల్ట్ ఇవన్నీ వేసి మిక్సీ పట్టామంటే సరిగా మెదగవండి. అందుకని ముందుగా అవి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మిక్సీ పట్టుకున్నాక ఎలా ఉందో. కొంచెం బరకగా వేసుకోండి, మరీ మెత్తగా అవసరం లేదు. చూడండి, అలా బరకగా వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి నేనైతే. అంటే మీ స్పైసీని బట్టి, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. తర్వాత 1/2 స్పూన్ సాల్ట్, మనం ఆల్రెడీ వంకాయలు వేసాం కాబట్టి సాల్ట్ ఇందులో 1/2 స్పూన్ వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు ఇవి వేసుకొని మిక్సీ పట్టుకోండి ఫైన్గా. ఎప్పుడు వంకాయలతో కర్రీలు కాకుండా, ఫ్రైలు కాకుండా ఒకసారి ఇలా కారం ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను చెప్పడం కాదు కానీ మీరే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీరే నాకు చెప్పండి. చూడండి, కారం పట్టుకున్న తర్వాత ఎలా ఉందో అలాగా. తర్వాత మనం ముందుగా వంకాయల్ని ఫ్రై చేసుకుంటున్నాం కదండి. ఒకసారి మూత తీసుకొని చూడండి, అలా ఉండండి. ఒకసారి బాగా కలుపుకోండి, అడుగంటకుండా తిప్పుకుంటూ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఇంకొంచెంసేపు మగ్గనివ్వండి. నేను చాలా చిన్న వంకాయలు తీసుకున్నానండి, కారానికి బాగుంటాయని. మీ దగ్గర ఏ అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. అప్పుడు ఆ వంకాయ మనం తినేయచ్చు అండి. కారంతో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. చూడండి, ఒకసారి మూత తీసుకున్న తర్వాత చూడండి ఎలా ఉన్నాయో. అలా ఫ్రై అవ్వాలండి. అలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కారం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ కారాన్ని అందులో వేసుకోవాలండి. అందులో వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. కారం వేసాం కాబట్టి వెంటనే అడుగంటుతూ ఉంటుంది. అందుకే కలుపుకుంటూ మనం బాగా మిక్స్ చేసుకున్నామంటే ఆ వంకాయలకు కూడా ఆ కారం అనేది బాగా పట్టిద్దండి. మనం అన్ని పచ్చికారం, పచ్చి ధనియాలు అన్నీ వేస్తున్నాం కాబట్టి ఈ కారం వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నారంటే ఆ కారం అనేది బాగా ఫ్రై అవుతుంది. అలాగే ఆ వంకాయలు కూడా బాగా పడుతుందండి. ఇంతే. ఫైనల్గా మనం కొత్తిమీర చల్లుకున్నామంటే కారం అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని పద్దాక అడుగుతారండి ఇలా చేయమని, అంత బాగుంటుంది. కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి. కారం అయితే రెడీ అయిపోద్ది. చూడండి, లుక్ అయితే అసలు ఎంత బాగుందో. చూడటానికే చాలా బాగుందండి, తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.